దేవుని పరిశుద్ధ నామానికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు. ఫర్ గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ హీ డస్ గ్రేట్ థింగ్స్. మనము పట్టుకున్న ఈ బైబిల్ గ్రంథము లేక మనకివ్వబడిన దేవుని వాక్యము, ద బైబిల్ ఈజ్ అ బుక్ ఆఫ్ బ్లడ్. బైబిల్ గ్రంథము రక్తముతో కూడిన పుస్తకం అయి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతి ఒక్కరము ఈ సత్యాన్ని గుర్తించాలి. ద బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ పేజ్ 1 టు లాస్ట్ పేజ్. ఇఫ్ ఓన్లీ యూ కెన్ సీ ద బ్లడ్, you can experience the power of the blood of Jesus Christ. ఈ యొక్క పుస్తకము యొక్క పేజీల్లో యేసయ్య లేక రక్తమును నువ్వు చూడగలిగితే యేసయ్య రక్తం యొక్క శక్తిని నీ జీవితంలో నువ్వు అనుభవించగలవు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రక్తం అనేది ఏదేను ద్వారము నుంచి ఆరంభమైంది. ఏబేలు రక్తమును అర్పించాడు. దాని తర్వాత నోహవు భూమిని రక్తముతో తడిపాడు. అబ్రహాము ఇస్సాకు బదులుగా ఒక పొట్టేలును అర్పించాడు. ఏ పొట్టేలైతే ఈరోజు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా యేసుక్రీస్తుని చూసామో పొట్టేలును అర్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే కాలములో దేశం కొరకు రక్తమును చిందించబడ్డాది. దావీదు కాలములో బలులు అర్పించేవారు. బలులు యందు ఎంతో సంతోషించేవాడు. సొలొమోను కొన్ని వేల పొట్టేళ్లను వేల బలులు అర్పించాడు. దెర్ వాస్ బ్లడ్ 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 ఆల్ ఓవర్. తండ్రి అయిన దేవుడు 2000 సంవత్సరాల పూర్వము కల్వరిగిరిలో ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారును ఒక బలిగా శిలువ మీద అర్పించాడు. ఇట్ ఈస్ ద బ్లడ్ బ్లడ్ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్. యూ కెనాట్ డిసోసియేట్ విత్ దిస్ వర్డ్. ఈ వాక్కుతో, ఈ మాటతో, రక్తముతో నువ్వు వేరుగా నీవు దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండలేవు. దేవుని చేత నీవు అంగీకరింపబడవు రక్తము లేకుండా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతిరోజు దేవునికి నేను అంగీకారముగా ఉండాలి. ప్రతిరోజు దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయాలి. ప్రతిరోజు ఆయన రక్తము చేత నీవు కడగబడాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చివరికి ప్రకటన గ్రంథములో కూడా రక్తం గురించి చూస్తున్నాం. రక్తమే, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పవర్ టు అవర్ గాస్పెల్. The blood of Jesus Christ is power to our salvation. మన రక్షణకు శక్తి యేసుక్రీస్తు రక్తమే. మన జీవితానికి, మన అభిషేకానికి కారణము యేసుక్రీస్తు రక్తమే. For the life and anointing in our life, it is the blood of Jesus. యేసు రక్తము లేనిదే స్వస్థత లేదు. యేసు రక్తము లేనిదే కనికరము లేదు. యేసు రక్తము లేనిదే విడుదల లేదు. యేసు రక్తము లేనిదే నిరీక్షణ లేదు. యేసు రక్తము సుప్రదమైన నిరీక్షణ మనము కలుగజేస్తుంది. a blessed hope because of the blood of Jesus Christ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, టుడే you should understand, యేసు రక్తము లేకుండా చర్చిలో మన సభ్యత్వము, నీటి బాప్తీసము ఒక ఖాళీ పని అంతే. వితౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అవర్ చర్చ్ మెంబర్షిప్ అండ్ అవర్ వాటర్ బ్యాప్టిజం ఈస్ బట్ హాలో, నథింగ్. Do you believe in the blood of Jesus? Are you washed in the blood of Jesus? యేసు రక్తము చేత కడగబడ్డావా? యేసు రక్తము యందలి విశ్వాసము నువ్వు కలిగి ఉన్నావా? నీ యొక్క
హయ్యర్ ఆర్కీ లేక నీ యొక్క జీనియాలజీని బట్టి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టేవు, ఒక సేవకుల కుటుంబంలో పుట్టేవు, దాన్ని బట్టి కాదండి నీవు రక్షింపబడ్డావు. యేసుక్రీస్తు రక్తమును బట్టి రక్షింపబడ్డావు. ఇట్ ఈస్ నాట్ బికాస్ యూ డూ గుడ్ వర్క్స్. నువ్వు మంచి పనులు చేస్తున్నావు, మంచి పేరు కలిగి ఉన్నావు, యు ఆర్ రెస్పెక్టబుల్ పర్సన్, దాన్ని బట్టి కాదు నువ్వు రక్షింపబడ్డావు. యేసుక్రీస్తు రక్తమును బట్టి రక్షింపబడ్డావు. యెషయా గ్రంథకర్తలో యెషయా గ్రంథము 64వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డది, మన నీతి అంట మురికి గుడ్డలతో సమానము. యేసు రక్తము లేకుండా నా నీతి నీ నీతి మురికి గుడ్డలతో సమానము. ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. పవర్ఫుల్ వర్స్ ఇన్ ద బైబిల్, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వర్సెస్ ఇన్ ద బైబిల్, హీబ్రూస్ 9:22. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనము, రక్తము చిందింపబడకుండా క్షమాపణ కలగదనియు స్తోత్రము కలుగునుగా. ఎవ్రీబడీ సేయింగ్ దట్. సామాన్యంగా చెప్పొచ్చు, అందరూ చెప్తున్నారు. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు గనుక ఇట్ ఈస్ నాట్ బై యువర్ వర్క్స్, నాట్ బై యువర్ మోరల్ వాల్యూస్, బట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ రక్తమును నువ్వు తునీకరించిన ఎడల, ఇఫ్ యు రిజెక్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద వ్రాత్ ఆఫ్ గాడ్ అబైడెత్ ఇన్ యు. నీలో దేవుని ఉగ్రత నీ మీద ఉంటుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, 1 John 5:12. ఈ యొక్క యేసు రక్తమును నీవు తునీకరించిన ఎడల, the wrath of God will be upon you. If you reject the blood of Jesus Christ, దేవుని ఉగ్రత వారి మీద ఉంటుంది. The wrath of God abideth in you. కనుక దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయన ఉగ్రత నాకు బదులుగా ఆయన కుమారుడు మీద పోసాడు. God poured his wrath upon his son as my substitute, as your substitute. గనుక ఈ సబ్స్టిట్యూట్ను అనగా నాకు బదులుగా సిలువ మీద మరణించిన యేసును తునీకరిస్తే ఆ ఉగ్రత నా మీద ఉంటుంది. The wrath of God abides in you. యేసుక్రీస్తు వారు ఆయన రుణము కాని రుణమును చెల్లించాడు. నీకున్న రుణమును నువ్వు చెల్లించలేకపోయి. You owed a debt which you cannot pay, but Jesus paid a debt which he did not owe. ఆయనకు రుణము కాని రుణమును ఆయన చెల్లించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే ఆయన ప్రాణము. ఆయన రక్తమును అంగీకరించువారు, యేసుక్రీస్తుని అంగీకరించువారు నిత్య జీవము కలవారు. అంగీకరించకపోతే దేవుని ఉగ్రత నరకము, అగ్నిగుండము. దేవుడు అది మానవుల కొరకు సిద్ధపరచలేదండి. The hell or the burning punishment was created for the fallen angels. అపవాది వెంబడించే ఆ దూతల కొరకు నరకము చేయబడ్డాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నరకముకు వెళ్ళనవసరం లేదు. నరకము నీ కొరకు చేయబడలేదు. అయినా నీవు ఒకవేళ నరకానికి వెళ్తున్నావంటే నువ్వు ఎన్నుకున్నావు వెళ్ళటకు. Hell was not created for you. You don't have to go to hell, my brother and my sister. But if you are going to hell, you have chosen to go to hell. దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Hell is a place of punishment. అది ఒక శిక్ష, అవిధేయతకు శిక్ష, దేవుని తిరస్కరించినందుకు శిక్ష. అది లూసిఫర్ వాడి సైన్యము దేవునికి విరోధంగా దేవుణ్ణి తిరస్కరించారు, దేవుణ్ణి ఎదిరించారు.
వారి కొరకు సిద్ధపరచబడ్డది నరకం. ఇట్ ఈస్ ఫర్ దేర్ పనిష్మెంట్. యూ డోంట్ హ్యావ్ టు గో. ఆన్లైన్ ద్వారా ఒకవేళ నువ్వు వింటున్నావేమో, యూ డోంట్ హ్యావ్ టు గో టు హెల్, బికాస్ దట్ ఈస్ ప్లేస్ నాట్ ఫర్ యూ. నా కర్మండి, నాకు అదే నీ కొరకు రాయబడలేదు, అది నీ కొరకు రాయబడలేదు. ఇఫ్ యు ఆర్ గోయింగ్, యూ హ్యావ్ చోసన్ టు గో. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్. దేవునికి స్తోత్రము. నరకం అనేది ఏదో 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 ఒక అబ్స్క్యూర్ చీకటిలో ఏదో టైంపాస్ అనుకోకండి. దేర్ ఇస్ నో లాఫింగ్ ఇన్ హెల్. నవ్వు అనేది నరకంలో ఉండదు. చాలామంది కోపంలో వెళ్తానులే, యు ఫైట్, యు నో సమ్టైమ్స్ ఈవెన్ యూ డిడ్ ద సేమ్ థింగ్. వెళ్తానులే నరకానికి. It is not a place of laughing. It is not a place you can even joke and say, let me go there. Priya Sanghama, Priya Devana Bidlara, it is a definite place, a place of punishment. It's a place where you don't find mercy. Kanikaram anedi dorakani stalamu narkamu. Meeku ela telusu pastor garandi, దేవుడు చాలా కనికరవంతుడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువు. కనికరము లేని స్థలము, కనికరం అడుగుతున్నాడు, నన్ను కనికరించని అడుగుతున్నాడు, నన్ను కనికరించని అడుగుతున్నాడు. నరకంలో నువ్వు ఎంత అడిగినానో నువ్వు కనికరమును పొందుకోలేవు. ఈ భూమి మీద ఉండగానే యు షుడ్ రిసీవ్ ద మర్సీ ఆఫ్ ద లార్డ్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. For God is good and His mercies endures forever. But not in one place called hell. It is a punishment. You will be thirsting for water. అంటే ఒక్క చుక్క నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు కాదండి, ఒక్క చుక్క నీళ్ళు. చూడండి ఎంత వేదన, కాకపోతే ఒక్క చుక్క ఎంతో నన్ను సాటిస్ఫై చేస్తుంది అనుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రము. ప్రియ దేవుని బిడ్డలారా, లాజరు ఆ ధనికుడు ఇంటి బయటే ఉన్నాడు. ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను, ప్రభా ఆ ధనికుడు ఎలాగా ఆయనకి ఇవ్వడని నీకు తెలుసు కదా, ఎందుకు లాజర్ని అక్కడ పెట్టావు? యు నో దట్ ఫెలో విల్ నాట్ గివ్. వై డిడ్ యూ కీప్ లాజర్ ఫర్ సో లాంగ్ అంటిల్ హీ డైస్? అండ్ ఐ టోల్డ్ యూ ద ఆన్సర్ వాట్ ద హోలీ స్పిరిట్ గేవ్ మీ. ఆ ధనికుడు ఆ లాజర్ను కనికరిస్తే, నేను పైనుంచి ఆయన్ని కనికరించి నరకానికి వెళ్ళాలని, నరకం వెళ్ళకుండా వెళ్ళాలని చూడాలని నేను ట్రై చేశాను అన్నాడు దేవుడు. ఐ గేవ్ హిమ్ ఆల్ ఆపర్చునిటీ టు బి సేవ్డ్. అన్ని అవకాశాలు ఆ ధనికుడికి ఇచ్చాను రక్షింపబట్టకు. లాజర్ను పెట్టాను, లాజర్కు కనికరము చూపిస్తే నా కనికరమును పొందుకొని నరకం నుంచి తప్పించబడతాడు. బట్ దట్ మ్యాన్ ఫెయిల్డ్. గనక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు పొందుకున్న రక్షణ, దేవుడు నీకులా రక్షింపబడకపోతే నీవు ఇది తేలికగా తీసుకోవద్దు. రక్షణ పొందుకున్న వ్యక్తివైతే దేవుని నియమాలు, దేవుని మాటల ప్రకారము జీవించడము నేర్చుకో. నరకము నీ కొరకు కాదు, అవిధేయులైన ఆ దూతల కొరకు చేయబడి. ఈరోజు యేసు రక్తము మనలను పరిశుద్ధపరచుచుంది, ప్రతి పాపం నుంచి మనల్ని రక్షిస్తుంది. యూ షుడ్ బి సేవ్డ్ బై ద బ్లడ్ అండ్ బి లెడ్ బై లీడ్ ఏ హోలీ లైఫ్. యేసు రక్తము చేత నీవు రక్షింపబడి, యేసు రక్తము చేత కడగబడుతూ నీ జీవితాన్ని నీవు నడిపించాలి. యూ షుడ్ బి లివింగ్ ఏ హోలీ లైఫ్, లీడింగ్ ఏ హోలీ లైఫ్. దెర్ ఆర్ టూ థింగ్స్ అబౌట్ ఎ సేవ్డ్ పర్సన్. రక్షణ పొందుకున్న వ్యక్తి రెండు విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ఒకటి ఆయన స్థానము, హిస్ పొజిషన్. ఆయన స్థానం ఏంటండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనంలో మనము చూస్తున్నాము, క్రీస్తుతో పాటు మనము దేవుని సింహాసనములో కూర్చున్నాం. చదువుదాం, ఎఫెసియన్స్ చాప్టర్ 2 and verse 6. దట్ ఈస్ యువర్ పొజిషన్. చదువుదాం. ఇట్ ఈస్ డన్. కూర్చోబెడతాడని రాయలేదండి, కూర్చుండబెట్టను.
We are seated. We are going to be seated and లేదండి. We are seated. And hath raised us up together and made us sit together in heavenly places in Christ Jesus. గనుక రక్తము చేత కడగబడిన వారు, రక్షింపబడిన ప్రతి ఒక్కరు ఎక్కడ కూర్చున్నామండి? క్రీస్తుతో కూర్చొని ఉన్నాము. దేని కొరకు కూర్చున్నాము? మనల్ని పైకి పిలుచుకుంటున్నాము. ఐ ఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ అప్. ఈ మైండ్తో ఇది అర్థం అవ్వదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? లైఫ్ చర్చ్లో బెంచ్ మీద కూర్చున్నాను కదా, అక్కడెక్కడ ఉన్నాను. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఈవెన్ ఇమాజిన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈవెన్ టు ఇమాజిన్. బట్ యూ ఆర్ సీటెడ్. దట్ ఈస్ యువర్ పొజిషన్. దట్ ఈస్ యువర్ పొజిషన్. కానీ ఈ భూమి మీద నీ యొక్క అనుదినము దేవుని ముందు నిలబడుతున్నావా? దేవుని ముందు నిలబడే ఆధిక్యత పొందుకున్నావా? వాట్ ఈస్ యువర్ ప్రాక్టికల్ స్టాండింగ్ విత్ గాడ్? నో డౌట్ యు ఆర్ సీటెడ్ దేర్, బట్ వాట్ ఈస్ యువర్ ప్రాక్టికల్ స్టాండింగ్ అంటే యువర్ ఫెలోషిప్. అసలు దేవుడు మనల్ని రక్షించి ఏమి చేస్తున్నాడండి భూమి మీద? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఆయన కుమారుని సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. మనలను, మన స్పిరిట్ని పరలోకంలో కూర్చోబెట్టాడు. మనము అనే భూమి మీద మనమనే వ్యక్తిని కుమారుని సహవాసము. We are called into the fellowship of Jesus Christ. So today you are to have fellowship with Jesus Christ. ఎవరి రక్తము చేత కడగబడ్డావో ఆయనతో నీకు సహవాసము. Now my question is, are you having fellowship with Jesus? Not friendship, fellowship. ఫెలోషిప్లో ఏమవుతుందని? సహవాసంలో ఒకటి అవుతాము. హౌ ఈజ్ యువర్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్? సరే, ఏమోనండి, బాగలేదండి. ఎందుకు బాగలేదు? ఎందుకు ఏమో ప్రియ దేవుని బిడ్డలారా, ఫ్రెండ్షిప్ అయినా మర్చిపోవచ్చు కానీ ఫెలోషిప్ మర్చిపోలేమండి. యూ కెనాట్ ఫర్గెట్ ఫెలోషిప్. దెర్ ఇస్ బ్యూటీ ఇన్ ఫెలోషిప్. వీరు వారైపోతారు. అది సహవాసం యొక్క బలము. డూ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్? టుడే ఐ వాంట్ టు హెల్ప్ యూ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. అందుకని నీ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు జవాబిచ్చుకోండి. యేసయ్యతో సహవాసంలో ఉన్నావా? ఫ్రెండ్షిప్ కలిసినప్పుడే సహవాసం అంటే 24/7. అర్థమవుతుందండి? ఫ్రెండ్షిప్ కలిసినప్పుడే, కానీ సహవాసం అనేది ఇట్ ఈస్ ఎవ్రీ టైమ్. రక్షింపబడిన నీవు, యేసు రక్తము ద్వారా రక్షింపబడిన నీవు ఈరోజు యేసుక్రీస్తుతో ఎందుకు సహవాసములో లేవు? యు వాంట్ టు నో ద ఆన్సర్? పాపము. Because of your day-to-day sin, you are unable. Because how can you have fellowship with a holy person with unholiness? అపవిత్రతతో, అపరిశుద్ధతతో పరిశుద్ధుడైన యేసు, పవిత్రుడైన యేసుతో నువ్వు ఎలాగ సహవాసము చేయగలవు? గనక ఆయనతో సహవాసము చేయుటకు నీ మనసే ఒప్పుకోవటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఏమి చేయాలి? దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్ యు ఆస్క్డ్ మీ దట్ క్వశ్చన్. ఏమి చేయాలి? ఏంటి అడ్డుతుంది సహవాసము కొరకు? నేను ఆలోచన చేసిన తప్పు ఆలోచన, నేను మాట్లాడిన తప్పు మాట, రక్షణ పొందుకున్న తర్వాత మాట్లాడుతున్నానండి. నిన్ను చేయకొని అపవిత్రమైన పని వలన ఐ ఆమ్ నాట్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ జీసస్. ఫెలోషిప్లో ఏం తెలుసండి? ఫ్రెండ్షిప్లో మాటలు ఉంటాయి అంతే. ఫెలోషిప్లో హృదయాన్ని స్పందిస్తా. ఇట్ ఇస్ హార్ట్ టు హార్ట్. దావీదు దేవుని హృదయానుసారుడు. హీ న్యూ ద హార్ట్ ఆఫ్ జీసస్. హీ న్యూ ద హార్ట్ ఆఫ్ గాడ్.
దేవుడు ఆ సహవాసంలోకి పిలిచాడు. అడ్డుతుంది పాపము గనక ప్రతిరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను యేసు రక్తము చేత కడగబడాలి. See, you are saved. Don't worry about your salvation. ఇది రక్షణ సమస్య కాదు, నీవు రక్షింపబడ్డావు. కానీ ఏం సమస్య అండి? సహవాస సమస్య, రిలేషన్షిప్ ఇష్యూ. రిలేషన్షిప్ ఇష్యూ. ఈ రిలేషన్షిప్ ఇష్యూ బాగవ్వాలంటే ఏమి కావాలండి? రక్తముతో కడగబడాలి. రక్తంతో కడగబడాలి. It is relationship issue. The medicine or the cleansing agent in relationship issue is the blood of Jesus. Can we read 1 John 1:7? మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము. Please don't misunderstand this scripture. This is a very powerful scripture required for our fellowship with God. యేసయ్యతో సహవాసము కొరకు ఈ స్క్రిప్చర్ ఎంతో అవసరమైన స్క్రిప్చర్ అండి. Don't shun it out, don't keep it out, but take that scripture into your heart. ఏంటండి అన్యోన్య సహవాసం? స్నేహము కాదు, అన్యోన్య సహవాసము. అన్యోన్యత అనగానే భార్యాభర్తల మధ్యలోనే మాట్లాడతాం. ఇది అన్యోన్యత. అన్యోన్యత. మనము అన్యోన్యత సహవాసంలో ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. చదువుదామండి. రక్షణ కొరకు కాదంట, దినదినము నేను పవిత్రపరచబడాలి. దినదినము నేను పరిశుద్ధపరచబడాలి. యేసు రక్తము అప్పుడు రక్షణ పొందుకున్న రోజు అయిపోయింది అనుకుంటున్నావేమో. నో, యు నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఆన్ ఎ డైలీ బేసిస్. పరిశుద్ధపరచబడుతుండాలి ఆయనతో సహవాసము చేటకు. To come and stand with Jesus, to fellowship with Jesus. కనుక నీ ప్రార్థనకు శక్తినిచ్చేది యేసు రక్తము. నీ ఉపవాసానికి శక్తినిచ్చేది యేసు రక్తము. ఆయనతో జీవించుటకు శక్తిని, ఆ యొక్క అధికతనిచ్చేది యేసు రక్తము. You should be washed by the blood of Jesus on a daily basis. You should remember the blood of Jesus every day. It is not only a salvation issue. Salvation is being done by the blood of Jesus Christ. You are washed. కానీ దినదినము దేవునికి దగ్గర అవుతున్నాం. దినదినము క్రీస్తుతో నడుస్తున్నాము. ఈ యాత్రలో టు నో ద హార్ట్, టు బి వార్న్డ్, టు బి ప్రొటెక్టెడ్ ఆన్ ప్రొటెక్షన్ ఆన్ దిస్ ఎర్త్, యూ నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. కనుక దేవునికి స్తోత్రము, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి చేయకూడదండి? పాపము చేయకూడదు. లెట్ మీ బి వెరీ క్లియర్ అండ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ వన్. ఈ విషయంలో నేను గట్టిగా చెప్పనివ్వండి, పాపము చేయకూడదు. పాపానికి విముఖుడుగా ఉండాలి. పాపానికి విముఖుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎనీథింగ్ which is talked that sin can be compromised is from the devil. Let me tell you one small story. It's story. నిజం కాదు కానీ నిజమే, అది మీరు డిసైడ్ చేస్తారు. ఒకసారి సాతాను వాడి దూతలకు, ఇది అనగనగా కథలాంటి కథ కానీ ఇందులో సత్యం ఉంది. సాతాను వాడి దూతలు కూర్చొని ఏంటి ప్రజలు పాపాలను తగ్గించేస్తున్నారు, ఎలాగా వీరిని మరలా పాపంలో నడిపించాలి. ఇంతకు ముందంటే పాపము మన ఏలేదు కదండి పాత నిబంధనలో. యేసు రక్తానికి ముందు ఏమేలేదు మనల్ని? పాపము. we were under the bondage of sin. ఇప్పుడు పాపం మన మీద ఏలుబడి చేయటం లేదని రోమా 6:14 చదువుతున్నాం. సో వారిలో జరిగిన మీటింగ్లో డీమన్ 1 వచ్చి, దయ్యం 1 వచ్చి, దయ్యం 1 వచ్చి అంటాడు, వారిని వాక్యం చదవకుండా చేద్దాం సార్ అన్నాడు. అబ్బో వాక్యంలో వాళ్ళు చాలా పైకి వెళ్ళిపోయారు, వాక్యం ఏకంగా వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయింది, వాక్యం విషయంలో ఏం చేయలేము అన్నాను. వింటున్నారండి? We can't do anything regarding the word. They know so much word. Now the word is in their heart. వాక్యం ఇప్పుడు వాళ్ళ హృదయంలో ఉంది, దాన్ని ఏం చేయలేమన్నాడు. దయ్యం నెంబర్ 2 వచ్చింది. సార్ వారిని ప్రార్థన చేయించడం మానేద్దామండి అన్నాడు. ఇప్పుడు వారు మానేసినా
యేసుక్రీస్తు వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు పైన, అది కూడా మనం ఏమి చేయలేమన్నాడు. ఎలాగ వీళ్ళని పాపంలో చేయించి నరకానికి తీసుకువెళ్ళాలి? ఇంకొకడు వచ్చాడు, వాడు అన్నాడు, సార్ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది చెప్పంటే, ఏం లేదండి మనం వెళ్ళి పాస్టర్లను పట్టుకుందాం అనింది. ఎవరినండి? మైక్ పట్టుకున్న వాళ్ళు పట్టుకుందాం, పట్టుకొని వారితో ఏం చెప్పిద్దామంటే, దేవుడు ప్రేమామయుడు, మిమ్మల్ని ఎవరిని నరకానికి వెళ్ళనివ్వడు, అందరినీ పరలోకానికి తీసుకువెళ్తాడని చెప్పించేద్దామండి అన్న. సాతాను చాలా బాగుంది ఐడియా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జరుగుతుంది అదే. వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గోయింగ్ టు హెల్. You are thinking, or you are sinning, and still you are thinking you are going to heaven. పాపములో జీవిస్తూ పరలోకానికి వెళ్తున్నామని అనుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో పాపము విషయమై కాంప్రమైజ్ అయ్యే ప్రతి భరోసా సాతాను నరకం నుంచి వచ్చిన భరోసాయే. తుదుకు అది మరణము. ఈ ధనవంతుడు నరకానికి వెళ్తాను అనుకుని తిన్నాడండి భోజనాలు? నరకానికి వెళ్తాను అనుకున్నాడా? అబ్రహాము సంతానము నేను పరలోకానికి వెళ్తాను అనుకునే ఆయన ఎంజాయ్ చేశాడు. Nobody in this world will say I am going to hell, but they don't know they are going to hell. మత్తయి సువార్త 7వ అధ్యాయములో ఆ పాస్టర్లు చెప్తున్నారు, ఆ సేవకులు చెప్తున్నారు, నామమును ప్రవచించలేదా? చూడండి, యేసుక్రీస్తు నామమును వాడారు, రక్షణ పొందుకున్నారు, బట్ దే ఆర్ నాట్ ఇన్ హెవెన్. నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? ఏంటని దయ్యములే వెళ్ళగొట్టారు, బట్ దే డిడ్ంట్ గో టు హెవెన్. నీ నామమున అనేకమైన సూచక క్రియలు చేయలేదా? అప్పుడు నీ నందును అక్రమము చెయ్యువారులారా. రక్షణ పొందుకొని నీవు పాపమును లక్ష్య పెట్టుకొని నీ పాపము యొక్క జీవిత శైలి నీవు కలిగి ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యూ విల్ నాట్ మేక్ ఇట్ టు హెవెన్. ఆ రోజు కొంతమంది అన్నారండి, ఆ రోజు అనేకులు అన్నారు, మోర్ దెన్ 50%. అనేకులు అంటే మినిమం మోర్ దెన్ 50%. ఆ రోజు కొద్దిమంది అంటే బాగుండు, నేను కాదులే అనుకోవచ్చు. ఆ రోజు అనేకులు. పాస్టర్ల పరిస్థితి అలాగా ఉంటే, వారు బోధించిన, ఎవరికైతే వారు తప్పు బోధించారో ఆ బోధ విన్న విశ్వాసుల పని ఏమైపోతుంది? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను పరిశుద్ధంగా జీవించటకే పిలిచాడండి. డు నాట్ కాంప్రమైజ్ రిగార్డింగ్ హోలీనెస్. డు నాట్ కాంప్రమైజ్ రిగార్డింగ్ హోలీనెస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యు హ్యావ్ టు బి కేర్ఫుల్. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఇరుకు మార్గము, విశాల మార్గము, ఇరుకు మార్గమును కనుక్కున్న వారు కొందరే. Then how are we happy and rejoicing? We all will go there. Many will not go. ఈరోజు దేవుని యొక్క హృదయ వేదనదే. నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. అప్పుడు నశించిపోతున్నారు, ఇప్పుడు నశించిపోతున్నారు. నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. ఏ జ్ఞానము? ఎక్కడికి వెళ్తున్నారో గుడ్డివారుగా నడుస్తూ ఉన్నారు. జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. దేవుడు ఈ వాక్యాన్ని మనకిస్తున్నాడంటే మనము మేలుకోవాలి. మనం మేలుకుపిచ్చేది యేసుక్రీస్తు రక్తమే. యేసుక్రీస్తు రక్తమే మనల్ని పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది, మనల్ని రక్షించింది యేసుక్రీస్తు రక్తమే. చివరి వరకు పరిశుద్ధంగా పెట్టేది యేసుక్రీస్తు రక్తమే. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నెవర్ డిపార్ట్ ఫ్రమ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కనుక ఏమి వింటున్నావో, ఎలాగ వింటున్నావో నీవు జాగ్రత్త పడాలి. యు నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ టుడే. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తములో జీవమున్నది. లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనం. లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనము. దేహమునకు ప్రాణము రక్తము, దేహమునకు ప్రాణము రక్తము. ఐఎమ్ డన్ విత్ ద టాపిక్ కాల్డ్ హెల్.
Nobody should go to hell. Nobody should go to hell. Do you want to go to hell? And the answer, no. Don't go to hell. అది నీ కొరకు కాదు, నీ కొరకు కాదు. ప్రాణమునకు రక్తము జీవం, రక్తము ప్రాణమై ఉన్నది. దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద బ్లడ్. రక్తంలో ఏముందండి? ప్రాణం ఉంది. మన శరీరంలో ఎముకలు కదలవు, మన యొక్క కండరాలు కదలవు. అలా కదిలిన మళ్ళీ అక్కడే ఉంటాయి. మన అవయవాల్లో ఏమీ కదలదు. నథింగ్ మూవ్స్ బట్ ద బ్లడ్ మూవ్స్. ఏం మూవ్ అవుతుందండి బాడీలో? బ్లడ్ ఫ్లోస్. బికాస్ ద బ్లడ్ ఈస్ ఫ్లోయింగ్, దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద బాడీ. రక్తము ప్రవహిస్తుంది కాబట్టి అవయవాల్లో జీవం ఉన్నది. రక్తం ఆగిపోతే ఏం పోతుందండి? అవయవాల్లో జీవం పోతుంది. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో ప్రవహించాలి, నీ కుటుంబంలో ప్రవహించాలి. రక్తం ఆగిపోతే అది సంఘము చనిపోతుంది. రక్తం ఆగిపోతే నీ ప్రార్థన ఉట్టిదే. రక్తం ఆగిపోతే నీ పరిచర్య ఉట్టిదే. రక్తం ఆగిపోతే నీ ఉపవాసం వ్యర్థమే. ఎవ్రీథింగ్ బట్ డెడ్ if the blood is not flowing. Today, why there is no life? In some things you do, the blood is not flowing, my brother. నువ్వు చేస్తున్న కొన్ని పనుల్లో ఎందుకు జీవము లేదు? యేసు రక్తము లేదు. You have not given the priority for the blood of Jesus. You have taken it for granted. You have taken it for granted. మోషే పస్కా ఆచరించినప్పుడు రక్తము, పశువును బలించి రక్తము ఒక పాత్రలో తీసుకున్నారు. పాత్రలో తీసుకున్నంత మాత్రము సరిపోలేదు. ఆ రక్తమును తీసుకొని ఏమి చేయాలండి? ఆ ద్వారం మీద పోయాలి. ఇట్ షుడ్ బి అప్లైడ్. టుడే ద బ్లడ్ ఆఫ్ జీసస్ హస్ బీన్ షెడ్. ఆర్ యు అప్లైయింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? ఆర్ యు అప్లైయింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? జాగ్రత్తగా గమనించాలండి. 9 అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకురాలేదు, కానీ పస్కా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి బయట, రక్తము ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకుంది. టుడే యు వాంట్ డెలివరెన్స్, ఇట్ ఈస్ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్, నాట్ ఎనీ మిరకల్. ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యు నో గాడ్ వాంట్స్ యూ టు ఫ్లరిష్. God wants you to flourish. అందుకే నిన్ను రక్షించుకున్నాడు. చదువుదామండి కీర్తనల గ్రంథము. We have been studying this Psalms chapter 80, 80వ అధ్యాయంలో కీర్తనల గ్రంథము 80వ కీర్తనలో దేవునికి స్తోత్రము కలుగును గాక. Don't underestimate yourself. దేవుడు నిన్ను ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. మిస్టేక్ జరుగుతుందంతా కూడా you are unable to apply that in your life. You are unable to apply that in your life. చూడండి, ఎవరు? దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల కొరత అంటున్నాడు, ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్ష వలను తెచ్చి దానిని నాటితివి. దేవుడు నిన్ను ఒక ద్రాక్ష చెట్టువి నువ్వు. యు ఆర్ ఎ వైన్. దేవుడు నిన్ను పాత జీవితంలో నుంచి, అన్ని జనులలో నుంచి, నీ యొక్క ఐగుప్తులో నుంచి నిన్ను రక్షించి నిన్ను నాటాడు. ఎందుకు నాటాడు తెలుసా? తర్వాత వచనం చదవండి, అర్థమవుతుంది. దానికి తగిన స్థలము సిద్ధపరిచాడు. నిన్ను రక్షించుకున్న దేవుడు ఊరికనే రక్షించలేదు, నీ కొరకు మొదట స్థలమును సిద్ధపరిచాడు. నీ కొరకు ఒక స్థలమును సిద్ధపరిచాడు. నిన్ను రక్షించుకొని ఒక స్థలమును, ఒక బాధ్యతను, ఒక పనిని ఆయన నీకు ఇచ్చాడు. నిన్ను రక్షించిన దేవుడు రక్షించి చూద్దాంలే ఎలా పర్ఫామ్ చేస్తాడో కాదు. He has saved you. He has brought you. You are the vine. God has brought you and planted you in a particular responsibility, in a particular job, in a particular place. దేవుడు నిన్ను పిలిచి పాతేడండి. దేనికి నాటాడు? నాటాడు దేని కొరకు తెలుసా? వేరు లోతుగా వెళ్ళి, దేవునిలో లోతుగా వెళ్ళి, ఆ వేరు దేశమంతా ప్రాకాలే. That is the plan of God
in your life. That is the plan of God in your life. That is the plan of God in your life. Why are you neglecting the plan of God in your life? దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నీ నుంచి ఏమి కోరుతున్నాడు తెలుసా? నిన్ను నాటిన ఒక ద్రాక్ష చెట్టుగా నిన్ను నాటిన దేవుడు నీ నుంచి ఆ ద్రాక్ష రసాన్ని కోరుతున్నాడు. నీ నుంచి ఆ యొక్క ఫలమును కోరుతున్నాడు. పరమగీతాలు 4వ అధ్యాయము చివరి వచనం చదువుదాం. పరమగీతాలు 5వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. Let's read Songs of Solomon chapter 4 and the last verse, and Songs of Solomon chapter 5 and verse 1. అతడు వచ్చి భుజించును గాక. ఏంటండి ఆమె కోరిక? లెట్ మై బిలవర్డ్ కమ్ అండ్ ఈట్ వాట్ హీ వాంట్స్. లెట్ మై బిలవర్డ్ కమ్ అండ్ డ్రింక్ వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ మీ. కెన్ ఐ సే దిస్? కెన్ యూ సే దిస్? ఈరోజు నేను ఈ మాట చెప్పగలమా? నా ప్రియుడు, నా యేసయ్య నా దగ్గరకు వచ్చి ఆయనకి నచ్చినది తాగునుగాక, నచ్చినది తినుగాక. వాట్ గుడ్ డూ యూ హ్యావ్? నా ఉద్యానవనం ఆయనది కాదు, ఆమెది. కానీ ఇప్పుడు ఏమంటున్నారండి? ఇట్ ఈస్ మైన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాట్ ఎవర్ యూ డూ ఫర్ ద లార్డ్, గాడ్ షుడ్ కమ్ అండ్ ఈట్ అండ్ డ్రింక్. యూ షుడ్ రిజాయిస్ ఇన్ ఇట్. Is God satisfied in you? We want God to satisfy us. దేవుడు నన్ను తృప్తిపరచాలి. వాక్యాలని బాగా నోరు తెరుము, నిన్ను తృప్తిపరచును. ఈరోజు దేవుడు ఏమి కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు ఆయనను సాటిస్ఫై చేయాలని. నీవు ఆయనను సాటిస్ఫై చేయాలని. నోహవు ఆ దహన బలి అర్పించినప్పుడు దేవుడు దానిని ఆగ్రహించి అని బైబిల్లో రాయబడ్డది. Is God satisfied? సొలొమోను దహన బలులు అర్పించినప్పుడు God was satisfied. The God who was satisfied of the sacrifice on the cross is looking for a fruit from you. నేను ఫలము వెదుకు వచ్చుచున్నాను. నువ్వు ఫలిస్తున్నావా? There may be 101 కారణాలు ఉండవచ్చు. 101 కారణాలు ఉండవచ్చు నీకు. 101 కారణాలు ఉండొచ్చు. మరలా చెప్తున్నాను, దేవుడు నాటిన తర్వాత ఫలము వెదకవచ్చుచున్నాడు. పీరియడ్. దెర్ ఇస్ నథింగ్ మోర్. ఎన్ని కారణాలు నువ్వు చెప్పు, ఫలము వెదకవచ్చుచున్నాను. కెన్ వి రీడ్ హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో చదువుదామండి. టుడే మెనీ పీపుల్ డోంట్ సర్వ్ ద లార్డ్ బికాస్ దే ఆర్ నాట్ హ్యాపీ. వారు అనుకున్నట్టు జరగటం లేదు. ఏమి ఇక్కడ హబక్కూకు ప్రవక్త అంటున్నాడు, మేబీ హీ ఇస్ అ మైనర్ ప్రాఫిట్, బట్ హీ ఇస్ గివింగ్ ఎ మైటీ రెవల్యూషన్. మైటీ రెవల్యూషన్ ఇస్తున్నాడు. పరిస్థితులు అనుకూలముగా నాకు ఉండకపోయినాను, జరగకపోయినాను, యెట్ ఐ విల్ అంటాడు. అంటే ఐ విల్ చూస్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ విల్ చూస్. నా మనసు అయితే కష్టముగా ఉంది, కానీ నేను ఆయనలో సంతోషించుటకు ఐ విల్ చూస్. ఐ విల్ చూస్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఐ విల్ చూస్ టు రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఈ రిజాయిసింగ్ ఏంటి తెలుసండి? గ్రీక్ ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు జంపింగ్, లీపింగ్. ఏంటి తెలుసండి? దిస్ ఈస్ లీపింగ్, గంతులు వేయుట. ఏంటి ప్రభా? ఆనందం, రిజాయిస్ అండ్ జాయ్. ఇంగ్లీష్ బైబిల్లో రిజాయిస్ అండ్ జాయ్ ఉంటుంది. గ్రీక్ బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసండి? రిజాయిస్ అంటే జంపింగ్, జాయ్ అంటే టర్నింగ్ అరౌండ్. అనుకున్నాను, ఎందుకు సండే స్కూల్లో టీచర్లాగా ఇవి నేర్పించారు? ఇప్పుడు అర్థమైంది, నిన్న అర్థమైంది నాకు. వై డు యూ జంప్ అండ్ వై డు యూ రొటేట్? బికాస్ ద బైబిల్ ఇస్ సేయింగ్ సో. యూ రిజాయిస్ అండ్ యూ జాయ్. ఏమి బాగలేదు పరిస్థితి నాకు, యట్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. యోబు అంటాడు, నీవు నన్ను చంపివేసినను, నేను నీ కొరకే కనిపెడతాను. డోంట్ సీ ఫర్ థింగ్స్ టు బికమ్ ఓకే. డోంట్ వెయిట్ ఫర్ థింగ్స్ టు బి ఓకే. యట్ విల్ ఐ సర్వ్ హిమ్. ఇటువంటి ఎంత పరిస్థితి ఉన్నా ప్రభుకు యెహోవాయే నా బలము. యెహోవా నా బలమా.
ప్రభుకు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేస్తాడు. ఐ స్టార్టెడ్ టు అండర్స్టాండ్ వై డిడ్ హీ కంపేర్ లైక్ దిస్. ఏంటి ఇలా కంపేర్ చేశాడు? ఈ లేడీ కాల్ ఈ లేడీ అంటే ఇది దిస్ ఈజ్ అ మౌంటైన్ డియర్, పర్వతాలు ఎక్కే లేడీ. ఇది అంటే రఫ్ మౌంటైన్స్. అర్థమవుతుందండి? ఆయనే నా బలము, నా కాళ్ళను ఎలా చేస్తాడంటే రఫ్ మౌంటైన్స్, నాకున్న ప్రతి సమస్యను ఎక్కుటకు నా కాళ్ళను చేస్తాడు, నేను ప్రతి తొక్కుటకు నా కాళ్ళను చేస్తానంటున్నాడు. Don't wait for things to happen. He will make your feet like hinds feet, like deer's feet. ఇది ఎప్పుడు నాకు అర్థం అవ్వలేదండి. బికాస్ ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ మై లెగ్. ఐ హ్యాడ్ సర్జరీ. కాలు ఇలాగైన వలన వచ్చేవారు అందరూ పాస్టర్లు కానీ వచ్చి ఇలా ప్రవచనం ఇచ్చి వెళ్ళిపోయేవారు. నీ కాళ్ళు లేడి కాళ్ళు అంటే 2 కాళ్ళు పరిగెట్టేస్తున్న స్పీడ్ కానీ నాకు తెలియలేదు. వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ప్రతి సమస్యను తొక్కి ముందుకు వెళ్తాను. అండ్ ఐ డిడ్ ఇట్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. ప్రతి సమస్యను తొక్కుకొని ముందుకు వెళ్ళాను. ఐ హ్యావ్ trampled everything under my feet. 2007 doctors told me you cannot preach, నువ్వు వాక్యము చెప్పకూడదు, you should not speak loudly. But I want to tell you, దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసినందున I trampled that problem, that mountain, and I am on the top of the mountain. Hallelujah. ఆయనే నా బలము. ఆయన నీ కాళ్ళను లేడి కాళ్ళు వల్ల చేస్తాడు. ప్రతి కొండ, నీకు వచ్చిన ప్రతి సమస్యను నీవు ఎక్కుకొని వెళ్తావు. యూ విల్ క్లైమ్. ఇప్పుడు అర్థమైంది పరమగీతాలు ఎందుకు శిలోమతిని దేవుడు కొండకి రామ్మన్నాడు. లీపింగ్, యు విల్ లీప్ ఆన్ ద మౌంటైన్. నీ సమస్యని నువ్వు తొక్కుతావు. ఈరోజు ఇదే మన వాగ్దానము. ప్రతి సమస్యని జీవితంలో నిన్ను అడ్డగిస్తున్న ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి పరిస్థితి, అది ఫిజికల్ అవ్వచ్చు, అది స్పిరిచువల్ అవ్వచ్చు, ఈరోజు నీ కాళ్ళను నా కాళ్ళను లేడి కాళ్ళు వల్ల చేసి దానిని నువ్వు ఎక్కుతావు. అది నిన్ను ముంచదు, అది నిన్ను కప్పదు, దాని మీదకు నువ్వు ఎక్కుతావు. మైన్ హై ప్లేసెస్, దిస్ కాట్ మై ఐ. I will make your feet like hinds feet, and he will make me to walk upon my high places. ఆయన హై ప్లేసెస్ కాదు. దేవుడు నా కొరకు ఏమి ఉద్దేశించాడు, ఏ పర్వతం ఉద్దేశించాడో, ఏ ప్లేస్ ఉద్దేశించాడో, ఏ మినిస్ట్రీ ఉద్దేశించాడో, ఏ సక్సెస్ ఉద్దేశించాడో, ఏ పోస్ట్ ఉద్దేశించాడో, ఆ పోస్ట్ మీద నేను నడుస్తాను. హల్లెలూయా. ఐ విల్ వాక్ ఆన్ మై హై హిల్. నా పర్వతం మీద నేను నడుస్తాను. చెప్పండి, నా పర్వతం మీద నేను నడుస్తాను. మీరు చెప్పుకోండి, నా పర్వతం మీద నేను నడుస్తాను. అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ విల్ వాక్ ఆన్ యువర్ high hill, on your high hill, my high hill. ఇది నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. ప్రభువా, ఏదో చదివేస్తాం, ఏదో పాడేస్తాం పాట, కానీ నా పర్వతం మీద దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఒక ఉన్నతమైన స్థానమును పెట్టాడు. నీ ఉన్నతమైన స్థానం మీద ఆయన నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీ ఉన్నతమైన స్థానం మీద ఆయన నిన్ను నడిపిస్తాడు. గనుక దయచేసి నువ్వు నిరుత్సాహపడవద్దు. యేసు రక్తముతో ప్రతి దినము నువ్వు కడగబడాలి. ఐ యామ్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ యూ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే నీకు ఒక ఎత్తైన స్థలము నీది ఉన్నది. యు హ్యావ్ ఎ హై ప్లేస్ మై సిస్టర్, యు హ్యావ్ ఎ హై ప్లేస్ మై బ్రదర్. దేవుడు దాని మీద నిన్ను నడిపిస్తాడు. బిలీవ్ ఇట్, దిస్ ఇస్ ట్రూ. డోంట్ లూజ్ ఇట్. ఇట్ ఈస్ యువర్స్. నీవు అయినను అని స్వభావం కావాలి. అయినను యెహోవాయే నా బలము, ఆయన యందు నేను ఆనందిస్తాను, ఆయన యందు నేను గంతులు వేస్తాను, ఆయన నామంలో నేను చుట్టూ తిరుగుతాను. ఆయన నా ఎత్తైన స్థలం మీద నన్ను నడిపిస్తాడు. If some of you are right in preparing for you civils, I want to tell you, if that is your mountain, God will make you walk on that mountain. Business, political career, whatever, name it, he will make you walk on your high places. ఆయన నడిపిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దినము నీవు యేసయ్యతో సహవాసము, యేసు రక్తము చేత కడగబడుతూ నీ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకువెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఐఎమ్ క్లోజింగ్. కనుక జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. మనము హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు
యేసుక్రీస్తు అంటారు మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనము, Matthew 26:28, Matthew 26:28 ఏమంటున్నాడు? దిస్ ఈస్ మై బ్లడ్, దిస్ ఈస్ మై బ్లడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దిస్ ఈస్ మై బ్లడ్, డ్రింక్ ఇట్ అంటున్నాడు, ఇది తాగమంటున్నాడు. అసలు ఆదాము ఏమైందండి? బ్లడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అన్నాం, ఫుడ్ పాయిజన్ అందుకే ఆ వర్డ్ యూస్ చేస్తున్నాను. బ్లడ్ పాయిజన్ అయింది. దిస్ ఈస్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. హల్లెలూయా. ఏం జరుగుతుందండి? దిస్ ఈస్ అ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. Adam had a blood poisoning. ఆయన ఆ పండు తినగానే ఫుడ్ పాయిజనింగ్ అవ్వలేదు, బ్లడ్ పాయిజన్ అయిపోయింది అయింది. దిస్ ఈస్ అ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. దట్స్ వై పౌలు ఇంకొంచెం ముందుకెళ్ళి అంటాడు, దీన్ని ఎవరు కూడా అయోగ్యముగా తీసుకోవరాదు. దిస్ ఈస్ లైఫ్ ఇంటూ యువర్ లైఫ్. దిస్ ఈస్ లైఫ్ ఇంటూ యువర్ లైఫ్. నీవు కొత్తగా జన్మించిన నీవు దేవునికి నీకు మధ్యన ఉన్న ఆ సహవాసాన్ని బట్టి, ఆ యొక్క బలాన్ని బట్టి, ఆ యొక్క కృపను బట్టి దీన్ని నువ్వు తీసుకోవాలి. ఎస్ లార్డ్, ఐ థ్యాంక్ యూ. దీని విలువ తెలుసుకొని ప్రభా, థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ లైఫ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. పౌలు సింపుల్గా ఏం చెప్తున్నాడంటే, కన్సిడర్ ఇట్ హోలీ. ఇది పవిత్రముగా తీసుకో, పవిత్రముగా భావించు. ఏదో తెలియకుండా తీసుకోవద్దు, పవిత్రముగా భావించు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సింపుల్గా పౌలు ఏమంటున్నాడంటే, దీన్ని వెక్కిరించొద్దు అంటున్నాడు. డోంట్ మాక్ ద బ్లడ్. అందుకే హెబ్రీ పత్రికలో సమ్ పీపుల్ ట్రాంపుల్ ద బ్లడ్ అండర్ దర్ ఫీట్ అని రాయబడ్డాది. వారు కాలు కింద వేసి తొక్కిదరు. ఎందుకు? దే డిడ్ంట్ వాల్యూ ఇట్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. సో వెన్ యూ డ్రింక్ టుడే, యూ షుడ్ నో యు ఆర్ స్ట్రెంగ్థెన్డ్. చివరిగా ద బ్లడ్ యునైట్స్. రక్తం ఏం చేస్తుందండి? ఐక్యపరుస్తుంది. మన బాడీలో రక్తము ఏం చేస్తుంది? మిగతా పార్ట్స్ అన్నీ కూడా ఒకటిగా పెడుతుంది. అంతేనండి. క్రీస్తు శరీరము, క్రీస్తు కూడా ఒక శరీరం అని రాయబడ్డాదండి. సంఘం ఒక శరీరంలో యేసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది తెలుసండి? అందరూ ఐక్యతలో పెడుతుంది. డినామినేషన్ డివైడ్ చేస్తుంది, రక్తము యునైట్ చేస్తుంది. అర్థమవుతుందండి? మన డినామినేషన్లు, మీరు ఏ సంఘం అండి, ఆ సంఘము, ఈ సంఘము, మన డినామినేషన్లు మనల్ని డివైడ్ చేస్తుంది, ఆయన రక్తము మనల్ని యునైట్ చేస్తుంది. చివరిగా ఐ విల్ క్లోజ్ విత్ దిస్. ఎక్కడ ఉంది యేసు రక్తం ఇప్పుడు? వేర్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? షుడ్ ఐ గో టు జెరూసలేం? లేదా మీరు వెళ్ళినప్పుడు బాటిల్లో వేసుకొని తీసుకొస్తారా? వేర్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? వేర్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఎక్కడుంది యేసు రక్తము? హౌ డు ఐ అప్లై? సరే, పలుకుతే, కన్ఫెస్ చేస్తే రక్తము పూయబడుతుందని చెప్తున్నారే. వేర్ ఈస్ ద బ్లడ్? డూ యూ నో వేర్ ద బ్లడ్ ఇస్? ఎక్కడో గాల్లో ఉందనుకుంటున్నారా? ఎక్కడుంది రక్తము? ప్రియ దేవుని బిడ్డలారా, we had a series during Lent days. రక్తం ఎక్కడ ఉందని కొన్ని విషయాలను మేము ధ్యానం చేశాము. కన్ఫర్మ్గా పరలోకంలో ఉన్నది, కన్ఫర్మ్గా పరలోకంలో ఉన్నది. ఎందుకంటే పరలోకంలో ఉన్న వస్తువులు కూడా ఈ రక్తము చేత శుద్ధీకరింపబడ్డాయి. పరలోకములో కూడా there is a temple in heaven. There is a temple in heaven. There is an altar in heaven. There is a mercy seat in heaven. We have meditated on so many things. But I want to talk one thing today. సిలువ వరకే, సిలువ మీద రక్తము ఉంటే చాలు అని అనుకుంటే, ఈరోజు యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా ఉండే అవసరం ఏముందండి? You have to go beyond the cross. He is our high priest. If cross finished everything, then why do you need a priesthood? Why do you need Jesus as your priest? గనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు సిలువ మీద చేసిన కార్యము ఆయన పునరుద్ధానము ద్వారా ఏమి చేశాడు తెలుసండి? ప్రెజెంట్ చేశాడు. దిస్ ఈస్ ద సాల్వేషన్ ఆఫ్ ద పీపుల్. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఒక గొర్రె పిల్ల మన కొరకు చనిపోయింది. ఎవరు లేచారండి? ఎవరు లేచారు?
ఎవరు లేచారు? ఎవరు లేచారు? వై ఆర్ యు అఫ్రేడ్? ఎవరు లేచారు? హై ప్రీస్ట్ లేచాడు. హల్లెలూయా. ఒక ప్రధాన యాజకుడు లేచాడు. గొర్రెపిల్ల చనిపోయింది. 3వ దినాన ప్రధాన యాజకుడు లేచాడు. హై ప్రీస్ట్ రోజ్ అప్. I want you to understand. A high priest rose up. ఆయన ఒక్కసారిగా ఆయన రక్తము ద్వారా పరలోక రాజ్యమునకు వెళ్ళాడని వాక్యంలో చూస్తున్నాము. ఆయన లేచినప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. John chapter 20 and verse 7. I came with so many things, no time. John 20 verse 17. యేసు ప్రభు వారు మరియాతో ఏమంటున్నారండి? డోంట్ టచ్ మీ. గంటన్నర తర్వాత ఆయన తోమాతో అంటున్నాడు, నా గాయాల్లో వేలు పెట్టి చూడు, టచ్ మీ అంటున్నాడు. ఒక 1-2 hours బిఫోర్, డోంట్ టచ్ మీ. ఇట్ వాస్ అ బిగ్ థింగ్. ప్లీజ్ డోంట్ టచ్ మీ కాదు, డోంట్ టచ్ మీ. మన పూజలు అశుభం అంటారు కదా, సేమ్. డోంట్ టచ్ మీ. వై సెడ్ దట్? వై హీ సెడ్ దట్? ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం చదవనవసరం లేదు. యూ రీడ్ ఇట్, యూ డూ అ బైబిల్ స్టడీ ఫర్ యువర్ సెల్ఫ్. నిర్గమాకాండంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి ప్రజలందరి కొరకు రక్తమును పరిశుద్ధ స్థలములోనికి తీసుకువెళ్ళినప్పుడు ఆయనను ఎవ్వరూ ముట్టుకోకూడదు. He is a purified priest. He is a purified priest. Jesus rose up as a purified priest. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్తమును తీసుకొని ఆయన లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆ యొక్క కరుణాపీఠం మీద ఆ రక్తమును పోసి వచ్చేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అదే పని చేస్తున్నారు. అందుకే మర్యాద, డోంట్ టచ్ మీ, ఐ హ్యావ్ టు గో టు ద ఫాదర్. దేనికి? ఈ రక్తమును తీసుకొని వెళ్తున్నాను. లోకము కొరకు చిందించిన రక్తమును తీసుకొని ఐఎమ్ ప్రెజెంటింగ్ ద సాల్వేషన్. మీ కొరకు చేసిన రక్షణ కార్యాన్ని ఇప్పుడు నేను పరలోకానికి, తండ్రి ఆ టెంపుల్కి తీసుకువెళ్తున్నాను. భూమి మీద ఉన్న టెంపుల్ కాదు, భూమి మీద ఉన్న దేవాలయం కాదు, పరలోకములో దేవుడు కట్టిన దేవాలయంకు తీసుకువెళ్తున్నాను. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నౌ మై క్వశ్చన్ ఇస్, గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువ మీద మరణించాడు. ఈస్టర్ రోజు లేచాడు. 3వ రోజు లేచాడు. అప్పటి వరకు రక్తం ఎక్కడుంది మరి? వేర్ వాజ్ ద బ్లడ్? See, if you really want to meditate on the blood, you got to go deeper into it. Where was the blood? ఈరోజు many Christians, we are like, అవసరం లేదు, సో వాట్, చిందించాడు, అయిపోయింది, రక్షింపడ్డాం, సో వాట్. అంత సులువుగా చులకనగా రక్తం గురించి వదిలిపెట్టవద్దు. యు గాట్ టు గో డీపర్ ఇంటూ ఇట్. ఇఫ్ యు రియల్లీ లైక్, ఇఫ్ యు రియల్లీ బిలీవ్, ఇఫ్ యు రియల్లీ లవ్ ద వర్క్ ఆఫ్ ద క్రాస్, గో డీపర్. లార్డ్ ప్రభా ఏమైంది? ఒకసారి 2 సార్లు ట్రై చేస్తాము, అర్థమైపోతే వదిలేస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ప్రధాన యాజకుడు నిర్గమాకాండంలోనే నాకు జవాబు వచ్చింది. లేవియా కాండం, నిర్గమాకాండం. ఈ రక్తంను తీసుకుని వెళ్ళినప్పుడు అంట 7 యాజకులు ఆయనకి హెల్ప్ చేస్తారంట అండి. ఆయన ఒక్కడే చేయలేదు అంతా. 7 priests help him. These are the 7 attributes of the Holy Spirit in Revelation. Some other time, okay? So 7 spirits, the Holy Spirit, and 7 priests will help him. Same thing is happening here. పరిశుద్ధాత్ముడు ఈ రక్తమంతా కూడా కలెక్ట్ చేశాడు. సరే, దేంట్లో కలెక్ట్ చేశాడు? దేవుడు గెత్సెమనే తోటను చూపించాడు నాకు. గెత్సెమనే తోటలో దేవుడు ఆయనకు ఒక గిన్నె ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు గిన్నె? యేసుక్రీస్తు వారికి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు, తండ్రి ఈ గిన్నె నా నుంచి తీసివేయి. ఏంటుంది ప్రాబ్లం? ఆ గిన్నెలో ఉగ్రత ఉన్నది, ఇండిగ్నేషన్ ఉన్నది,
పాపమున్నది. నీవు నేను చేసిన పాపము, మానవయాలి పాపము యొక్క శిక్ష ఆ గిన్నెలో ఉన్నది. దట్ వాజ్ అ స్టింకింగ్ కప్. ఆ యొక్క గిన్నె రోత గిన్నె, ఆ గిన్నె వాసన కొడుతున్న గిన్నె, లోక పాపము భయంకరమైన వాసన కొడుతున్న గిన్నె యేసుక్రీస్తు వారికి తండ్రి ఇచ్చాడు. డ్రింక్ ఇట్. అందుకే శిష్యులతో అంటాడు, సార్ లెఫ్ట్ రైట్ కూర్చోవచ్చా అంటే ఏమంటాడు, నేను తాగే గిన్నె తాగలవా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఉగ్రత గిన్నెని ఆయన తాగాడు. అండ్ ఐ బిలీవ్ ఆ గిన్నెలోనే ఈ రక్తమును, ఆయన రక్తమును తీసుకొని పరలోకానికి ఆయన వెళ్ళాడు. ఏ గిన్నె అయితే అర్హత లేదు, yes, go and clap and give praise to the Lord. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏ గిన్నె అయితే దేవుని సన్నిధిలో ఉంటుకు అర్హత లేదు, ఏంటుందన్న అందులో పాపము. ఏ గిన్నె అయితే ఎవరు ఇష్టపడరో ఆ గిన్నె యేసు రక్తము చేత నింపబడి ఒక యోగ్యమైన పాత్రగా మారిపోయింది. ఈరోజు నీ జీవితము, నా జీవితము యోగ్యమైన పాత్రగా దేవుడు మనల్ని చేశాడు. బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ సబ్స్టెన్స్. వాట్ ఈస్ దట్? ఒకే పదార్థం వల్ల. ఏంటండి అది? యేసుక్రీస్తు రక్తము. గట్టిగా చెప్దామా? యేసుక్రీస్తు రక్తము. గట్టిగా చెప్దామా? ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు రక్తము. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us have this fellowship with Jesus through the blood of Jesus. కళ్ళు మూసుకో.